హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎయిమ్సెట్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి, 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే, 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే, అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్, స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్, అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి, అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? ఇంట్లో కొన్ని ముఖ్యమైన బేసిక్స్ మాట్లాడదాం, దాని తర్వాత సంస్థలకు వెళ్దాం. సో ప్రజెంట్ మనము చూపిస్తున్న కొన్ని బేసిక్స్ మాత్రమే హైలైట్ చేసుకోండి. సో అటామిక్ నెంబర్ డెఫినేషన్ ఒక్కసారి చూసుకున్న, అటామిక్ నెంబర్ కానీ అటామిక్ మాస్ కానీ ఒక్కసారి చూసుకొని క్లియర్గా మీరు. అండ్ న్యూక్లియర్ సైజ్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే R = R0 × 10⁻⁴ ఉంటుంది, రైట్? అండ్ న్యూక్లియర్ డెన్సిటీ ఫార్ములా చూసుకోండి ఒకసారి. మనకి ఇది న్యూక్లియర్ డెన్సిటీ ఫార్ములా. సో న్యూక్లియర్ డెన్సిటీ = 3m/4πr⁴. సో ఇక్కడ R0 ఇది మైండ్లో పెట్టుకోండి. సో అటామిక్ మాస్ యూనిట్ వచ్చేసి మనకి 1 AMU ఇది వాల్యూ, ఇది స్టాండర్డ్ వాల్యూ స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఇది వాల్యూ కానీ లేదా ఈ వాల్యూ కానీ అడగచ్చు. ఆప్షన్స్లో ఎలా ఉంటుంది అంటే 1.6 × 10⁻⁻, ఇక్కడ -27 కానీ లేకపోతే 28 కానీ 10⁻⁻28 అని అలా మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మనకి ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 1.6 గుర్తుంటుంది, ఈ -27 గుర్తుండదు. ఇది మాత్రం క్లియర్గా గమనించండి, ఓకే స్టూడెంట్స్? సో ఈ అటామిక్ మాస్ యూనిట్ అనేది ఎలా డిఫైన్ అయిందంటే ఇది చాలా చాలా ముఖ్యం. 1/12 మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ న్యూక్లియస్. సో మనకి ఇట్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ ఏ AMU, ఆఫెన్లీ ఈజ్ డోటెడ్ బై ఏ mu. దస్ 1 AMU = ఎంత? ఇది వాల్యూ స్టూడెంట్స్, ఓకే? మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్ అండ్ ఐసోటోన్స్ కోసం చూసుకోండి. నెక్స్ట్ ఐసోమర్స్ కోసం చూసుకోండి, ఓకే? సో మనకి ఐసోటోప్స్ అన్నప్పుడు గమనించండి మనకి ఏం డిఫరెన్స్ వస్తున్నాయి చూడండి. ద ఆటమ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ హ్యావింగ్ ఏ సేమ్ అటామిక్ నెంబర్ బట్ మాస్ డిఫరెంట్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మాస్ నెంబర్, దాన్ని మనం ఐసోటోప్స్ అంటాం. డిఫరెంట్ మాస్ నెంబర్ అయితే ఐసోటోప్స్. చూడండి, సేమ్ మాస్ నెంబర్ ఉంది బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉన్నప్పుడేమో మనకి ఐసోబార్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తుంది చూడండి, ఇది ఎగ్జాంపుల్స్, ఓకే? నెక్స్ట్ ఐసోటోన్స్ కోసం మాట్లాడుతున్నాము. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుంది, బట్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే మనం దాన్ని ఏమంటాము? ఐసోటోన్స్ అంటాము, ఓకే? ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ చూడండి, గమనించండి, ఎగ్జాంపుల్స్ చూసుకోండి, ఇవి ఎగ్జాంపుల్స్, ఓకే? నెక్స్ట్ ది ఆటమ్స్ హ్యావింగ్ ఏ సేమ్ మాస్ నెంబర్ అండ్ సేమ్ అటామిక్ నెంబర్, రెండు సేమ్ ఉంటాయి. మాస్ నెంబర్ సేమ్ ఉంది అండ్ అటామిక్ నెంబర్ సేమ్ ఉంది, బట్
ఏమి డిఫరెన్స్ ఉంటుంది అంటే డిఫరెంట్ రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ వాటి మనం ఐసోమర్స్ అంటాము. వీటి బేస్ మీద మనం క్వశ్చన్స్ కూడా అడగచ్చు స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో న్యూక్లియర్ ఫోర్స్ కోసం చూసుకోండి. న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటి, మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, దాని ఫార్ములా మీరు ఒక్కసారి చూసుకోండి స్టూడెంట్స్. ఓకే, జస్ట్ ఒక రివ్యూ మాత్రం మనం ఇస్తున్నాము. మాస్ ఎనర్జీ రిలేషన్ ఇది చాలా చాలా ముఖ్యం. ఈ ఫార్ములా చాలా ముఖ్యం. ఈ ఫార్ములా వేసి సమ్స్ అడుగుతాడు పక్కాగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ. న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ ఇది ఫార్ములా మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. చూడండి, ఇది మనకి ఫార్ములా, బైండింగ్ ఎనర్జీ ఫార్ములా. ఓకే, సో న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే, సో చూడండి, మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు సపరేట్ ద న్యూక్లియాన్స్ అపాన్ టు ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ. సో న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ బేస్ మీద మనకి సమస్య అడిగారంటే మనం ఈ ఫార్ములా మనకి హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో చూసుకుంటే మనకి నెక్స్ట్ మనకి బైండింగ్ ఎనర్జీ కర్వ్ అయితే ఇచ్చాడు, అంత ముఖ్యం కాదు. దీంట్లో ఏంటంటే మోస్ట్ స్టేబుల్ ఏంటి, మోస్ట్ అన్స్టేబుల్ ఏంటి. సో ఇది చూసుకున్నాం ఒకసారి. మోస్ట్ స్టేబుల్ అంటే ఈవెన్ నెంబర్స్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే, ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే అది మోస్ట్ స్టేబుల్. ఆడ్ నెంబర్స్ ఉంటే మాత్రానికి మోస్ట్ అన్స్టేబుల్. ఓకే, సో ఒక్కసారి ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి న్యూక్లియర్ ఎనర్జీ రియాక్షన్ బేస్ మీద మనకి ఎలా ఉంటుంది చూసుకోండి. సో ఇది ఏంటిది, ఎక్స్ అనేది పేరెంట్ న్యూక్లియస్, ఏ అనేది ఇన్సిడెంట్ పార్టికల్స్. సో రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాడు. సో ఒక్కసారి ఒక క్లిక్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే మనకి సపరేట్ అవ్వడం, స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియర్. హెవీ న్యూక్లియర్ ఏమవుతుందంటే 2 కానీ 3 విధంగా మనకి స్ప్లిట్ అవుతుంది. అదే ఫ్యూజన్ అంటే కలవడము. సో 2 కానీ 3 కానీ కలపడమే ఫ్యూజన్. ఇది ఫ్యూజన్, ఇంకోటి ఫ్యూజన్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో చూడండి ఇది న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏంటి, 2 కానీ 3 కానీ కలిపి ఒక హెవీ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది, అది ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే స్ప్లిట్ అవ్వడం. ఓకే, దీనికి సంబంధించి మీరు రియాక్షన్ ఒక్కసారి కూడా చూసుకోండి. ఒకసారి రియాక్షన్ మైండ్లో పెట్టుకోండి, జస్ట్ చూడండి అంతే స్టూడెంట్స్. ఓకే, సో మనకి రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ మీద కొన్ని ఉంటాయి క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిలో నుంచి మనకి అడుగుతాడు. ఓకే, సో ఆల్ఫా పార్టికల్ అనేది డబుల్ అయనైజ్డ్ హీలియం న్యూక్లియస్, ఎందుకంటే దీంట్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి. సో గమనించండి, బీటా పార్టికల్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్. సో గామా అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని గమనించండి. చూడండి, ఇక్కడ 2E ఉంది, ఇక్కడ -E ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఇలాగ మీకు ఖచ్చితంగా వీటి బేస్ మీద క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా. వాటి సంబంధించి చూసుకోండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అటెండ్ చేయగలుగుతారు స్టూడెంట్స్. ఇంకా రేడియో యాక్టివ్ డికే లా కోసం చూసుకోండి, దీంట్లో నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతాడు. ఓకే స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి, చాలా ముఖ్యమైన మీకు చూపిస్తుంది. నెక్స్ట్ హాఫ్ వేవ్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో ఇది మనకి హాఫ్ వేవ్ సంబంధించిన వాల్యూ. అండ్ యావరేజ్ లైఫ్ ఆర్ మీన్ లైఫ్ అంటారు, దానికి సంబంధించిన వాల్యూస్ మైండ్లో పెట్టుకోండి. సో ఇది హాఫ్ లైఫ్ ఫార్ములా. ఓకే, సో స్టూడెంట్స్ ఇది క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ మీకు కొన్ని నేను బేసిక్ వాల్యూస్ చూపిస్తున్నాను, ఇవి వాల్యూస్ చూసుకోండి ఎగ్జామ్కి, దీంట్లో నుంచి అడుగుతాడు. ఆవగాడో నెంబర్ కానీ, ప్లాంక్స్ కాన్స్టెంట్ కానీ, గ్రావిటేషన్ కాన్స్టెంట్ కానీ ఇలాంటి వాల్యూస్ చూసుకోండి, ఎగ్జామ్కి అడుగుతారు స్టూడెంట్స్. సమ్స్లోకి వెళ్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే F1, F2, F3 ఆర్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద గ్రావిటేషనల్, వీక్, న్యూక్లియర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రెస్పెక్టివ్లీ. దెన్ A, B, C, D ఏది రైట్ ఆప్షన్? సో మీరు ఒక ఆన్సర్ని గెస్ చేయండి, సో దాని తర్వాత నేను చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సొల్యూషన్. సో F1 అనేది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్గా చెప్తున్నాడు. F2 అనేది వీక్ న్యూక్లియస్, F3 అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, సో ఈ ఆర్డర్ చూసుకుంటే B ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, ఎందుకంటే F1 అనేది తక్కువ ఉంటుంది F2తో పోల్చుకుంటే. సో F2 అనేది తక్కువ ఉంటుంది F3తో పోల్చుకుంటే. ఓకే, F3 అనేది హైలో ఉంటుంది స్టూడెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది హై, దాని తర్వాత వీక్ న్యూక్లియస్, దాని తర్వాత గ్రావిటేషనల్. సో ఐ హోప్ మీకు ఆన్సర్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సెకండ్ క్వశ్చన్ చూస్తే
ద ఎనర్జీ ఈక్వలెంట్ టు ద మాస్ ఆఫ్ 1 kg ఈజ్, ఇది 2023కి వచ్చింది. సో ఏ, బి, సి, డి మనకు 4 ఆప్షన్తో ఇచ్చారు. ఓకే, దీంట్లో ఏది రైట్ ఆన్సర్? సో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సొల్యూషన్, మన మెయిన్ ఫార్ములా ఏంటి? సో ఇక గమనించండి, ద ఎనర్జీ ఈక్వలెంట్ టు ద మాస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు అని వచ్చాయి కాబట్టి, సో ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ మాస్ అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు mc². ఈ ఫార్ములా వస్తే ఎప్పుడైనా సరే మీకు ఎనర్జీ ఈక్వలెంట్ కనిపించిందంటే ఈ ఫార్ములా వాడండి మ్యాక్సిమం. ఓకే, సో వాట్ ఈజ్ ఎం వాల్యూ ఏంటి? ఎం వచ్చేసి మాస్ మనకు 1 kg, గమనించండి 1 kg. ఓకే, అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. మనం స్పీడ్ ఆఫ్ లైట్ తీసుకున్నాము. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వాల్యూ ఏంటి 1 ఇంటూ సి ఏంటి, సో 3 × 10⁸ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ వేసుకోండి. అప్పుడు స్క్వేర్లో 3 ఏమవుతుంది మనకి 9 అయిపోతుంది. సో 10⁸ కూడా మనకి 16 అయిపోతుంది. డబల్ చేసుకోండి, 8 2s are 16 కాబట్టి 60 వచ్చింది ఇంటూ 1. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు 9 × 10⁻16 జౌల్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్కడుంది? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? థర్డ్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ F1 and F2 ఆర్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద గ్రావిటేషనల్ అండ్ వీక్ న్యూక్లియస్ ఫోర్స్ రెస్పెక్టివ్లీ, దెన్ F2/F1 ఈజ్ నియర్లీ అని అడుగుతున్నాడు. సో ఎలాగా? చాలా సింపుల్ స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, గ్రావిటేషనల్ అంటే మనకి ఎంత? మనకి 1 అన్నట్టు. సో అదే వీక్ న్యూక్లియస్ ఎంత? మనకి 10⁻26 అన్నట్టు. ఓకే, సో ఇది F1 అనుకుందాం, ఇది F2 అనుకుందాం. ఓకే, F2/F1 చేయమని చెప్పాడు. F2/F1 చేయాలి అంటే ఏంటి? 10⁻26 ఓకే బై 1. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్? మనకి 10⁻26 వస్తుంది. ఓకే, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒక బాడీకి మాస్కి మధ్యలో ఉంటుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ప్రోటాన్ని న్యూట్రాన్గా చేస్తుంది, లేదా న్యూట్రాన్ని మనకి ప్రోటాన్గా చేస్తుంది, వైస్ వర్సా త్రూ బీటా డికేతో. సో అందుకోసమే వీక్ ఫోర్స్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది గ్రావిటేషనల్తో ఫోర్స్తో పోల్చుకుంటే స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్, సో ఏ, బి, సి, డి, విచ్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్? సో చాలా సింపుల్గా మీకు చెప్తాను స్టూడెంట్స్. సొల్యూషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు అది మైండ్లో పెట్టుకోండి. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఏంటంటే, సో హెవీ న్యూక్లియస్ని మనము 2గా స్ప్లిట్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, 2 కన్నా లేదా 3 కన్నా లేకపోతే ఇంకెక్కువ మనం స్ప్లిట్ చేస్తాం. అదే మనము ఫ్యూజన్ అంటే, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే 2 కానీ లేదా 3 కానీ లైట్ న్యూక్లియర్స్ని మనం కంబైన్ చేస్తే దాన్ని మనం ఫ్యూజన్ అంటాము. నేను 2 తీసుకున్నాను, కావాలంటే 3 తీసుకోవచ్చు. 3గా పెట్టడమే ఫ్యూజన్. సో అవన్నీ కలపడమే మనకి ఫ్యూజన్. ఓకే, ఫ్యూజన్ అంటే ఏంటి? స్ప్లిట్ చేయడము. ఫ్యూజన్ అంటే కలపడము. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మాస్ని మనం ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఈక్వేషన్ బేస్కి డిపెండ్ అయ్యేది ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు det mc². ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఐన్స్టైన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ దిస్ ఈజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, ద రేషియో ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్, సో ఆప్షన్ ఏ, బి, సి, డి, ఏది రైట్ ఆప్షన్? సొల్యూషన్, స్ట్రాంగ్ న్యూక్లియస్ వచ్చేసి మనకి 10⁻39 వేసుకోండి, అండ్ వీక్ న్యూక్లియస్ వచ్చేసి మనకి 10⁻26 వేసుకోండి. సో మనకి సాల్వ్ చేస్తే రేషియో ఎంత వస్తుంది? మనకి 10⁻39
13 is our answer. So A is our right answer. ఏంటంటే మనం రేషియో కనుక్కుంటాం. The ratio of the relative strength of a strong and weak nuclear force is, so 10 to the power of 13 is our answer. సో గ్రావిటేషన్ వచ్చేసి మనకి 1. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేసి మనకి 10 to the power of 36 మనకి. ఓకే, అండ్ అదే వీక్ న్యూక్లియర్ వచ్చేసి మనకి 10 to the power of 26 స్టూడెంట్స్. ఓకే, సో మనకి రెండింటి రేషియో తీస్తే మనకి 10 to the power of 13 అయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూద్దామా. ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది May 2023కి వచ్చింది. ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ద ఫ్యూజన్ ఆఫ్ సింగిల్ యురేనియం న్యూక్లియస్ ఈస్ 200 MeV. Then the number of fusion per second to produce 5 MW power is A, B, C, D. ఏది రైట్ ఆప్షన్? సో చాలా చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. సో సొల్యూషన్, సో ఇలాంటి సమ్ సాల్వ్ చేయాలంటే ఏంటి మన ఫార్ములా వచ్చేసి N ఈజ్ ఈక్వల్స్ టు PE. ఈ యొక్క ఫార్ములా సరిపోతుంది. ఈ ఫార్ములాతో మనం ఈజీగా సమ్ చేసేయచ్చు. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. సో మనకి ఫస్ట్ ప్రతిదీ ఒకటి నీట్గా డీటెయిల్గా తీసుకుందాం స్టూడెంట్స్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ వచ్చేసి, ఓకే, ఈ ఈజ్ ఈక్వల్స్ టు, సో 200 ఇచ్చే కాబట్టి 200 వేసుకోండి ఫస్ట్. ఓకే, ఎం బదులు మనం 10 to the power of 6 వేసుకోవాలి. అక్కడ ఈవి ఉంది కదా, దాని బదులు ఇంటూ 1.6 ఇంటూ 10 to the power of, సో ఈవి కాబట్టి -19 తీసుకోండి. ఓకే, సో మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 200, జస్ట్ పవర్స్ మాత్రం సాల్వ్ చేసుకోండి. 200 ఇంటూ 1.6 ఇంటూ 19 నుంచి 6 తీసేసేయండి, 10 to the power of -13. ఇది స్టాండర్డ్గా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇది స్టాండర్డ్గా తీసుకోండి, ఎప్పుడు ఇది స్టాండర్డ్గా తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పి వాల్యూ ఏంటి? పి వచ్చేసి మనకి ఇక్కడ ఏమిచ్చాడు 5 MW కదా, సో దాన్ని మనం 5 ఇంటూ 10 to the power of -3గా తీసుకోండి. ఓకే, సో మనకు వచ్చిన వాల్యూ ఉంది కదా, అది మనం డినామినేటర్ తీసుకుంటాం. 200 ఇంటూ 1.6 ఇంటూ 10 to the power of -13. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నాను. సో 13లో నుంచి మనకి 3 తీసేస్తే 1.56 ఇంటూ 10 to the power of 8 మనకి మిగులుతుంది స్టూడెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 6th క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంట్రాక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బీటా డికే? సో వీక్ న్యూక్లియసే మనకి రెస్పాన్సిబుల్ ఫర్ రేడియో యాక్టివ్ డికే. సో రేడియో యాక్టివ్ డికే అంటే ఏంటి? ఆబ్వియస్లీ మనకి వీక్ న్యూక్లియస్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ బీటా డికే. ఓకే స్టూడెంట్స్, నేను ఫస్ట్ నుంచి చెప్తాను, బీటా డికేలోనే కదా మనకి న్యూట్రాన్ ప్రోటాన్గా మారుతుంది, ప్రోటాన్ వచ్చి న్యూట్రాన్గా మారుతూ ఉంటుంది. సో వీక్ న్యూక్లియస్ బేస్ మీద మన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 7th క్వశ్చన్ చూస్తే వాట్ విల్ బీ ద ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ జౌల్స్? జౌల్స్లో ఆన్సర్ కావాలి. సో అందుకోసం జౌల్స్లో ఆన్సర్ అయితే ఉంది. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ బై 1 mg ఆఫ్, మనకి ఇక్కడ యురేనియం ఇచ్చాడు, అజ్యూమ్ ఎనర్జీ రిలీజ్ పర్ ఫ్యూజన్ ఈజ్ 200 MeV. సమ్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను ఇలాంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఎలా చేసుకోవాలి, ఫార్ములా ఏంటో నేను చెప్తాను చూడండి స్టూడెంట్స్. ఓకే, సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్ చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యూజన్ ఎంతైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి ఇంటూ ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫ్యూజన్ వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇది మన ఫార్ములా. సో ఐ హోప్ మీకు క్లియర్గా మీకు అర్థం అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో మన ఫార్ములా ఎలా వేసుకోవాలంటే ఎం ఇంటూ, దీని బదులు ఎం ఇంటూ ఎన్ బై ఎం, ఓకే, క్యాపిటల్ ఎం ఇంటూ, సో మనకి ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫ్యూజన్ ఎంత? సో 200 ఇచ్చా కదా, 200 MeV ఇచ్చా కదా, 200 వేసుకోండి. ఎం బదులు క్యాపిటల్ ఎం బదులు 10 to the power of 6 వేసుకోండి. ఈవీ బదులు 1.6 ఇంటూ 10 to the power of -19 వేసుకోండి. సో ఎం బదులు ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే 1 ఇంటూ 10 to the power of -3. సో ఎన్ బదులు మనకి ఇచ్చింది ఏంటిది 6 ఇంటూ 10 to the power of 23 బై ఎం అంటే మనం ఈ 240 వేసుకోవాలి, ఎంత ఇస్తే అది వేసుకోవాలి. 240 ఇంటూ
200 వేసుకున్నాం స్టూడెంట్స్. సో 19లో నుంచి 6 తీసేసేయండి. సింపుల్గా ఫస్ట్ 1.6 వేసుకున్నాను, తీసేసేయండి. ఏమొస్తుంది? 10⁻⁹. 19లో నుంచి 6 తీసేస్తే మనకి -13 మిగులుతుంది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అనుకున్నాను. సో ఈ 13లో నుంచి 23లో నుంచి ఈ 13 తీసేసేయండి. మనకేమొస్తుంది? 10 వస్తుంది. 10లో నుంచి -3 తీసేసేయండి. సింపుల్గా 10⁻7 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 6 ఇంటూ ఈ 200 ఇంటూ 1.6 చేస్తే మనకి 920 వస్తుంది. 920/240 చేస్తే సింపుల్గా 8 వస్తుంది. అలా మనకి 8 జౌల్స్ ఇస్ ద ఆన్సర్. 8 ఇంటూ 10⁻7 జౌల్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో సిలో మన ఆన్సర్ ఉంది స్టూడెంట్స్. మీకు ఈజీగా మీకు అర్థం అనుకున్నాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8th క్వశ్చన్ చూస్తే ఇది ఆగస్ట్ 2021కి వచ్చింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? వీటిలో ఏది ఇన్కరెక్ట్? ABCDలో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దామా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మనకు నాలెడ్జ్ అనేది ఇలాంటి క్వశ్చన్ నుంచి వస్తుంది. ఓకే, చూసుకుంటే స్టూడెంట్స్ మనకి ఫస్ట్ చూస్తే కన్వర్జేషన్ లా హ్యాస్ డీప్ కనెక్షన్ విత్ సిమెట్రీస్ ఆఫ్ నేచర్. యా, కరెక్టే. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ఎ వీకెస్ట్ అమాంగ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ నేచర్. ఇది రాంగ్, ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే సో మనకి వీక్ ఫోర్స్ అనేది మధ్యలో ఉంటుంది. వీకెస్ట్ కోసం చూసుకుంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కొంచెం వీకెస్ట్ ఫోర్స్. మనకి స్ట్రాంగ్ చూసుకుంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ చూసుకోవాలి. ఓకే, సో అంటే చూడండి, ఏ కన్వర్జేషన్ లా ఈజ్ ఏ హైపోథసిస్ బేస్డ్ ఆన్ ది అబ్జర్వ్ అండ్ ఎక్స్పెరిమెంట్. యా, కరెక్టే. ఏ న్యూక్లియర్ ఫోర్స్ మాస్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ ఆర్ వైస్ వర్సా. కరెక్టే. ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా, ఎనర్జీ మాస్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ నుంచి మళ్ళీ మాస్ వస్తుంది, మనకి వైస్ వర్సా ఇది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే స్టూడెంట్స్ బి ఈజ్ ఏ రైట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాం కదా, కాబట్టి ఇదే ఇన్కరెక్ట్. ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి, కాబట్టి మన ఆప్షన్స్ ఇవి కాదు. మన ఆప్షన్ వచ్చేసి మనకి బి ఈజ్ ఏ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 9th క్వశ్చన్ చూద్దామా. ఇది ఆగస్ట్ 2021కి వచ్చింది. ద రేషియో ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ టు వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ABCD మనకి ఇచ్చిన ఆప్షన్స్, ఏది రైట్ ఆప్షన్? సో మనం ముందు నుంచి బేసిక్స్ అనేవి చూస్తున్నాం కదా స్టూడెంట్స్. సో సొల్యూషన్ చాలా అంటే చాలా సింపుల్గా మీకు వచ్చేస్తుంది ఆన్సర్ ఇది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేసి 10⁻36 బై వీక్ న్యూక్లియర్ ఫోర్స్ 10⁻25, 26 తీసుకోవచ్చు, ఏం కాదు. సో మనకి చేస్తుంటే 10⁻10 or 11 అలా అప్రాక్సిమేట్గా వస్తుంది కాబట్టి సో విచ్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అంటే బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకే, సో మీకు కొన్నిసార్లు అప్రాక్సిమేట్గా వస్తే కూడా ఆన్సర్ తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 11 వస్తుంది అనుకుందాం, అక్కడ 12 ఉంది అనుకుందాం, 12 తీసుకోవచ్చు. అక్కడ ఆప్షన్ 11 లేకపోతే 10 వస్తుంది అనుకుందాం, అక్కడ ఆప్షన్ 11 ఉంది అనుకుందాం, 11 తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా ఏదైతే ఉందో దానికి మీరు ఆప్షన్ అయితే ఇవ్వచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 10th క్వశ్చన్ చూద్దామా. ఇది ఆగస్ట్ 2021కి వచ్చింది. ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్ ఈజ్ ABCD ఏది? సో చాలా సింపుల్, మీకు ముందు నుంచే బేసిక్స్ అన్నీ మీకు చెప్పుకుంటూ వస్తున్నాం కదా స్టూడెంట్స్. సో మనకి స్ట్రాంగ్ కోసం మాట్లాడితే సో D ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, వీక్ కోసం మాట్లాడితే మాత్రంకి గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, స్ట్రాంగ్ అంటే ఎప్పుడైనా మీకు స్ట్రాంగ్ న్యూక్లియస్ ఇవ్వండి, వీక్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అది ఇవ్వండి. ఆప్షన్ వచ్చేసి మనకి D ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్ చూద్దామా. ద ఫిజిక్స్ బిహైండ్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్ ఈజ్. సో ఇది 2021కి వచ్చింది. ఆప్షన్ ABCD ఏది రైట్ ఆప్షన్? సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫిజిక్స్ బిహైండ్ ఫ్యూజన్ కాబట్టి తెలియని వాళ్ళు, ఎవరికైతే ఆన్సర్ తెలియదో వాళ్ళు ఏమనుకుంటారంటే సో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని అడుగుతారు, అండ్ ఇది ఉండొచ్చు అని అనుకుంటారు, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటారు, రైట్? సో ఇవన్నీ కాదు. సో ఎందుకు చెప్తానండి. అసలు ఈ ఫ్యూజన్ టెస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హైడ్రోజన్ ఐసోటోప్స్ ఉంటాయి కదా, ఇవి ఫ్యూజ్ అయిపోతాయి, ఒకదాంతో ఒకటి ఫ్యూజ్ అయిపోయి హీలియం న్యూక్లియై ఫామ్ అవుతుంది. అయితే ఇలాగ ఒకదాంతో ఫ్యూజ్ అవ్వడానికి అసలు ఎందుకు అలా ఫ్యూజ్ అయిపోతున్నాయంటే
బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్. ఏంటి? బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్. ఈ ప్రాపర్టీ బట్టి ఫ్యూజ్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే హీలియం న్యూక్లియర్ ఫామ్ అవుతుంది. సో రైట్, అందుకోసమే సో మన ఆన్సర్ ఏముండొచ్చు? మన ఆన్సర్ వచ్చేసి సి, మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ఎ ప్లాస్మా. ఓకే, ఖచ్చితంగా బేసిక్స్ అనేవి మీకు రావాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా మీరు వీలుంటే చేయాల్సి వస్తుంది. కొన్ని హైలైట్ పాయింట్స్ మీరు చేస్తే, నోట్ చేసుకుంటే దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సెప్టెంబర్ 2020కి వచ్చింది. సో ఆల్ఫా రేస్ ఎమిటెడ్ ఫ్రమ్ రేడియో యాక్టివిటీ సబ్స్టాన్సెస్ ఆర్, సో ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి, విచ్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్ అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఆల్ఫా రేస్ అనేవి సో నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్సా, లేకపోతే డబుల్ అయనైజ్డ్ హీలియం ఆటమ్సా, అయనైజ్డ్ హైడ్రోజన్ న్యూక్లియా, లేకపోతే అన్చేంజ్డ్ పార్టికల్సా అంటే సో ఆల్ఫా రేస్ అనేవి ఒక బంచ్ ఆఫ్ పార్టికల్స్ అంటాము. సో ఈ పార్టికల్స్కి 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది డబుల్ అయనైజ్డ్ హీలియం ఆటంగా మనం అంటాం స్టూడెంట్స్. సో ఆప్షన్ ఏంటి మనకి? సొల్యూషన్ ఆప్షన్ ఏంటి? బి ఈజ్ అవర్ ఆప్షన్. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ చాప్టర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.